ఏదో బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పేరు రాలేదు, ఆంధ్రప్రదేశ్ పేరు వచ్చింది, తెలంగాణ పేరు రాలేదు. మరి నిన్న తెలంగాణ బడ్జెట్లో 33 జిల్లాలలో ఒక్క జిల్లా పేరు వచ్చిందా రేవంత్ రెడ్డి? వికారాబాద్ జిల్లాలో తలసరి ఆదాయం 1,90,000 ఉంటే రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం 9,60,000 ఉంటే మరి వికారాబాద్ జిల్లాకి ప్రత్యేకంగా ఏమైనా గ్రాంట్లు ఇచ్చిండా రేవంత్ రెడ్డి? ఏమండి స్పీకర్ గారు, స్పీకర్ కుర్చీలో కూర్చొని అప్పుడప్పుడు మైకులు ఆన్ చేసుడు కాదు. నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్న నీ వికారాబాద్ జిల్లాలో తలసరి ఆదాయం 1,90,000 ఉండి నువ్వు పక్కనే ఉన్న విడిపోయినటువంటి రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం 9,60,000 ఉంటే ఎందుకు మౌనమునిలా ఉన్నారో వికారాబాద్ ఎమ్మెల్యేలు షుడ్ ఆన్సర్. ఏం మారిందన్నా? గజ్వేల్ చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉంటే గజ్వేల్ గడా అవుతుంది, గజ్వేల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అవుతుంది. హరీష్ రావు ఆర్థిక మంత్రి ఉంటే సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వస్తుంది. ఇంకో మంత్రి కేటీఆర్ పోయి సిరిసిల్ల మంత్రి అయితే సిరిసిల్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అవుతుంది. ఇవాళ ఏమైందన్నా? కొడంగల్కి వెళ్ళి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఇవాళ ఏమొచ్చిందన్నా? కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా వచ్చింది. దానికి 5,000 కోట్లు ఇచ్చుకున్నారు రేవంత్ రెడ్డి గారు. ఆయనైతే గజ్వేల్ గడా అయింది, సిద్దిపేట సుడా అయింది, సిరిసిల్ల సుడా అయింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే కొడంగల్ కూడా అయింది తప్ప వికారాబాద్ కూడా కాలేదు, రంగారెడ్డి రుడా కాలేదు. దర్ ఈజ్ నో చేంజ్. వాళ్ళ పేర్లని నిన్న బడ్జెట్లో ఎందుకు మాట్లాడలేదు? కొడంగల్కు మెడికల్ కాలేజ్ తీసుకుపోయినావు, కొడంగల్కు డిగ్రీ కాలేజ్ తీసుకుపోయినావు, కొడంగల్కి నర్సింగ్ కాలేజ్ తీసుకుపోయినావు. ముఖ్యమంత్రి అయినాక ఎంపీ ఎన్నికల కంటే ముందు పోయి 4,600 కోట్ల రూపాయలకి శంకుస్థాపనలు చేసుకొని వచ్చినావు. మరి మిగతా 118 నియోజకవర్గాలకి ఈ బడ్జెట్లో ప్రతి నియోజకవర్గానికి 4,600 కోట్లు ఎందుకు ఇవ్వలేదు రేవంత్ అని అడుగుతున్నా. నేను నిన్నటిదాకా ప్రాతినిధ్యం వహించిన మా దుబ్బాకకో మెడికల్ కాలేజీ, లేకపోతే మా ఆదిలాబాద్ జిల్లాలో మా నగేశన్నకో ఒక బోధుకో ఒక కడెంకో మరో మెడికల్ కాలేజీ. దిస్ ఈజ్ కాల్డ్ ఏమంటారు? మొత్తం ఇన్ టోటల్గా మీరు దేశాన్ని రాష్ట్రాన్ని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాంప్రహెన్సివ్గా ఆలోచించుకోవాలి. నువ్వు ముఖ్యమంత్రి కాగానే కూడా చేసినావు, కూడా అని కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చేసుకొని 5,000 కోట్లు కూడాకి ఇచ్చుకున్న నీకు భారత ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి నైతిక హక్కు లేదని చెప్పి ఈ సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా చెప్తున్నా. చివరిగా 2 మాటలన్నా. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అన్న, ఇది నా సొంత కవిత్వం కాదు, రేవంత్ రెడ్డి గారు మీ మేనిఫెస్టో పేజ్ నెంబర్ 6. కాంగ్రెస్ మేనిఫెస్టో ఎన్నికల కంటే ముందు ఇచ్చిన మేనిఫెస్టో పేజ్ నెంబర్ 6లో 6 గ్యారంటీలు అని చెప్పిండన్న. అభయహస్తం అన్నాడు. ఇలా అభయహస్తం లేదన్నా, అది భస్మాసుర హస్తమైంది. అభయహస్తం భస్మాసుర హస్తమైంది. మహిళా సోదరీమణులకు ఒక బస్సు ఫ్రీ ఇచ్చి నెలకి ఇవ్వాల్సిన 2,500 ఎగ్గొట్టి వాళ్ళ తలల మీద అభయహస్తం కాదు భస్మాసుర హస్తం పెడుతున్నావు రేవంత్ రెడ్డి గారు. అంతకంటే ఎక్కువ నువ్వు చేస్తుంది ఏం లేదు.